ఇప్పుడు మనం చూడబోయేది సిటీ కేఫ్. ఈ సిటీ కేఫ్ అనేక సమస్యలకు మూల కేంద్రం అని చెప్పుకోవచ్చు. సమస్యలు అంటున్నాడు ఇటు అనుకుంటున్నారా? కరెక్టే సార్. ఈ లోపలికి వెళ్ళాలంటే అటు ఆర్ట్స్ కాలేజీకి కానీ, లేకపోతే లోపల ఉన్న స్కూళ్ళకి కానీ, కాలేజీలకు కానీ వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక టూ వీలర్స్ లేదా ఫోర్ వీలర్స్, ఆటోలు అయితే రోడ్డు మీదే పార్క్ చేసేస్తున్నారు ఈ సిటీ కేఫ్ వల్ల. ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఇక్కడ చూసుకోవచ్చు. రోడ్డుకు అటు ఇటు పార్క్ చేసి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇక్కడ ఈ డ్రైనేజ్ మొత్తం సిటీ కేఫ్ వాళ్ళు ఆక్రమించారు. అదిగో మీ టేబుల్స్ అవి మీరే చూస్తున్నారు. ఇక్కడ నగరపాలక సంస్థ వారు ఆ డ్రైనేజీకి ప్రత్యామ్నాయం అంటే కుంగిపోవడం వల్ల ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ స్లాబ్ వేస్తే బాగుంటుంది. ఇలా ఐరన్ పెట్టడం వల్ల మళ్ళీ తుప్పు పట్టేసి కొద్ది రోజులకే పోతుందని ప్రజలు సూచిస్తున్నారు. అలాగే సిటీ కేఫ్ వాళ్ళ ఆక్రమణను తొలగించకపోతే, వాళ్ళ బోర్డులు, వాళ్ళ చెత్త చెదారం అంతా కూడా తొలగించకపోతే మరిన్ని ట్రాఫిక్ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని, ఇక్కడ ఈ సిటీ కేఫ్ వల్ల చాలా చాలా ఇబ్బందిగా ఉందని ప్రజలందరికీ. అంటే కోరుకొండ రోడ్ నుండి అటుగా వెళ్లాల్సి వస్తే కనుక ఆర్ట్స్ కాలేజ్ వైపు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదొక దారి. కానీ ఇక్కడ ఎప్పుడు నిత్యం రద్దీనే. ఆ సిటీ కేఫ్ ప్రక్కనే మిగిలిన చాలా షాపులు ఉంటాయి, కొరియర్ షాపులని రకరకాల. ఈ వీడియోలో చూస్తున్నారు మీరు. వాళ్ళు ఆక్రమించుకున్నారు, మేమెందుకు ఆక్రమించుకోకూడదని వీళ్ళు కూడా బోర్డులని అలా ఇలా మొత్తం పూర్తి స్థాయిలో ఫుట్పాత్ను ఆక్రమించారు. మరి ఈ పరిస్థితిని నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు చక్కదిద్దుతారా లేదా వేచి చూడాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కొంచెం ముందుకు వస్తే రామకృష్ణ మఠం దగ్గరలో ఇక్కడ కూడా డ్రైనేజీపై గడ్డలతోటే ఒక స్లాబ్ ఏర్పాటు చేస్తారో మరి ఏం చేస్తారో తెలియదు. కానీ శాశ్వత ప్రాతిపదికన వర్కులు చేయాలని, డ్రైనేజ్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది ఎందుకంటే కొద్ది రోజులకు మళ్ళీ మామూలే. ఐరన్ అనేసరికి తుప్పు పట్టడం సహజం. మళ్ళీ పోతే మళ్ళీ ఇంకోసారి బిల్లు పెడతారా? ఇది కరెక్ట్ కాదని ప్రజలు సూచిస్తున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.